అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. పెట్రోల్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో 60-70 రూపాయలున్న పెట్రోల్ లీటర్ ధర ఇప్పుడు అమాంతంగా సెంచరీ దాటింది. దీంతో ద్విచక్ర వాహనదారులు బండి బయటకు తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి. అయితే ఇలాంటి సమయంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు మార్కెట్లోకి విడుదలయ్యాయి. దీంతో చాలా మంది పెట్రోల్ రేట్ను భరించలేమని కొందరు వీటి వైపు మొగ్గు చూపి కొనుగోలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బెంగళూరుకు చెందిన ఓ యువతి మాత్రం ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ కొనొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతేకాదు తన స్కూటీపై ఓలా ఒట్టి డబ్బా అంటూ రాసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతోంది. ఇక విషయానికి వస్తే బెంగళూరులో ఓ ప్రాంతంలో నిషా అనే యువతి నివాసం ఉంటోంది. తాను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా రోజు ఆఫీస్కు బస్సుల్లో, ఆటోల్లో వెళ్తే ఇబ్బందులతో పాటు ఆలస్యం అవుతుందని భావించి 10 నెలల క్రిందట ఓలా కంపెనీకి చెందిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేసింది. అయితే ఏడాది కూడా కాకముందే ఈ స్కూటర్లో అనేకసార్లు రిపేర్లు వచ్చాయట. దీంతో విసుగు చెందిన ఈ అమ్మాయి ఓలా కంపెనీపై తిరగబడింది. నిషా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దయచేసి ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ఎవ్వరూ కొనొద్దు. ఓ స్మార్ట్ ఫోన్ అటాచ్ చేసిన డబ్బా అది. 10 నెలల్లో 3 సార్లు రిపేర్లు వచ్చాయి. సిగ్గుండాలి ఓలాకి అని సదరు యువతి ఓ ప్లకార్డ్ను బైక్ కట్టి ఫోటో తీసుకున్నారు. ఇక ఇదే ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారుతోంది. ఈ పోస్ట్ను చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. అవును, కొన్ని ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ పేలిపోతున్నాయని కొందరు అంటుంటే, మీరు చెప్పింది నిజమే అంటూ మరికొందరు రాసుకొచ్చారు.